ఈ స్పీచ్ కోసం వెయిట్ చేస్తున్నారని మాకు తెలుసు. ఆ సమయం రానే వచ్చింది. మా క్రియేటివ్ ప్రొడ్యూసర్, మా కల్ట్ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నాకు తెలిసి ఈయనంత హార్డ్ కోర్ ఫ్యాన్ ఎవరు ఉండరేమో ప్రభాస్ గారికి. సో ఇప్పుడు ఆయన మాటల్లో విందాం టీజర్ ఎలా ఉంది అని. మా సిస్టర్ కృతికి హ్యాపీ బర్త్డే చెప్పండి అందరూ. పీపుల్స్ మీడియాలో విశ్వ గారి తర్వాత ఆ లైసెన్స్ కంటిన్యూ చేస్తున్న సిస్టర్ ఈ సినిమాకి కూడా వర్క్ చేసి ఈ సినిమాని అంటే ఇద్దరిని ఈ సినిమాలో ఇది మూవీ లాంచ్ కాదు, ట్రైలర్ లాంచ్ కాదు, జస్ట్ టీజర్ లాంచ్. ఈ టీజర్ లాంచ్కే ఇంత రచ్చ చేశారంటే విశ్వప్రసాద్ గారి విజన్ ఎలా ఉంటుందో, మీరు ఆ సెలబ్రేషన్ రివిజన్ ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాం. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ గుర్తుపెట్టుకోండి ఈ పేరు. అండ్ మారుతి బందర్లో కృష్ణ కిషోర్ ఇప్పుడు సిరి కాంప్లెక్స్ ముందు ఆయన ఫాదర్ ఒక అరటిపళ్ళ బిజినెస్ చేసేవాళ్ళు. ఆయన విజన్ ఏంటంటే నేను ఎప్పటికైనా ఒక సినిమాలోకి వెళ్ళాలని, దాన్ని ఒక డ్రీమ్ లాగా భావించి ఒక 23 years కష్టపడి ఈరోజు పాన్ ఇండియా స్టార్ పక్కన ఒక కటౌట్ పెట్టగలిగాడంటే ఒక మొగుడి మగతనం భార్యకే తెలుస్తుంది. అలాగే ఒక స్నేహితుడి పొటెన్షియాలిటీ క్లోజ్గా ఫీల్ అయ్యే ఒక బెస్ట్ స్నేహితుడికే తెలుస్తుంది. 20 ఏళ్ళుగా మారుతితో నేను ట్రావెల్ చేస్తున్నాను. మీరు రాసి పెట్టుకోండి. ఈరోజు జూన్ 16 11:30 చెప్తున్నా, ఈ ఫిల్మ్ ఎవరైతే అండర్ ఎస్టిమేట్ చేశారో, ఎవరైతే అండర్ రేట్ చేశారో అన్ని రికార్డు మీకు మీరు 12 ఏళ్ళుగా మిస్ అయిన రెబల్ గాడ్ ప్రభాస్ గారిని ముందుకు తీసుకొస్తున్నారు. నాకు తెలుసు ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు ఇండస్ట్రీలో ఒక ప్రొడ్యూసర్ దీని మీద ఒక నెగిటివ్ క్యాంపెయిన్ చేశాడు. రేపు ఆ నెగిటివ్ క్యాంపెయిన్ చేసిన ప్రొడ్యూసర్ పాజిటివ్ ట్రెండ్ చేస్తాడు. బికాస్ అంటే ఆయన ఏ క్యాంపెయిన్ని నమ్మలేదు, తనలో ఉన్న ఒక టాలెంట్ని చెప్పా. డార్లింగ్ మన సినిమా మీద ఎలా చేస్తున్నారండి, డార్లింగ్ నా బెస్ట్ ఇస్తా, నేను నన్ను నమ్మిన ప్రభాస్ గారికి నా బెస్ట్ ఇస్తా అని చెప్పారు. అదే జస్ట్ టేజర్. ఈ టేజర్ తర్వాత ఇంకా సింగిల్స్ ఉన్నాయి, దాని తర్వాత ట్రైలర్ ఉంది, దాని తర్వాత సినిమా ఉంది. December 5న ఇండియా పాన్ ఇండియా షేక్ అవుద్ది. థ్యాంక్ యూ ద రాజా సాబ్. నమ్మిన ఫ్యాన్స్కి లవ్ యూ ఆల్. సో ఇంకా 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 డోస్ చాలా ఉంది, చాలా దాచారు లోపల. సో ఈ సినిమాకి గ్రేట్ విజువల్స్ అందించిన కార్తిక్ పళని గారికి, అలాగే ఒక ఇండియాలో బిగ్గెస్ట్ హారర్ సెట్ డిజైన్ చేసిన రాజీవన్ గారికి, అలాగే దీనికి మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్లో ఇచ్చిన మన తమన్ గారికి. సో అలాగే ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు I started my career as journalist, so I have huge respect to all journalists here who traveled a lot from Delhi, Mumbai, Kerala, Tamil Nadu, Kannada. అందరికి అన్ని చోట్ల వచ్చిన జర్నలిస్టులకి ఐ రెస్పెక్ట్ అండ్ టేక్ ఎ బౌ. థ్యాంక్ యూ అలాట్. అండ్ మన ఫ్యాన్స్ అందరికీ కూడా మారుతి గారు ఒక కల్ట్ బొమ్మిస్తున్నారు. లవ్ యూ ఆల్.